చూసింది చాలు. రామతీర్థం అనే ఊరికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో ఈ పప్పులు కొన్నాం, వాటర్ బాటిల్ కొన్నాం, తిన్నాం, తాగాం, హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా బయలుదేరాక ఇక్కడ చీకటి వచ్చింది, ఎక్కడ దయ్యాలు వస్తాయని భయపడ్డాం. ఇంకా ఊరి దగ్గరలోకి అయితే వచ్చేసాం, హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా కాస్త దూరం వెళ్ళగానే మనం రావాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంకా చుట్టుపక్కల అమ్మాయిలందరం చూసాం, హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా అస్సలు లేట్ చేయకుండా త్వరగా ఈవెంట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి జనాభాలో అందరిని తొక్కుకుంటూ తోసుకుంటూ ఎలాగోలా ఈవెంట్ దగ్గరకు వచ్చాం, హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా మీరు చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో, చాలా మంది వచ్చారు. మా కనబర్తిపల్లి నుంచి రామతీర్థంకి 40 కిలోమీటర్లు. అయినా ఈ ఈవెంట్లో అమ్మాయిలను చూసేదానికి వచ్చాం, హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా మా వెనకాలే ఈ అన్నోళ్ళు బుడ్డి కొట్టి కామెడీగా డాన్స్ చేశారు, వాళ్ళని చూసాం, హ్యాపీ ఫీల్ అయ్యాం. వాళ్ళు వేసి డ్యాన్స్ మాయలో పడి ఇంటికి వెళ్ళడం కూడా మర్చిపోయాం. ఇంకా మొత్తానికి బైక్ దగ్గరకు వచ్చేసాం, బైక్ తీస్తాం, ఇంకా ఇంటికి మింగేస్తాం. ఇంకా మొత్తానికి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్.